నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనం ఒక స్పెషల్ లీడర్ గురించి మాట్లాడిపోతున్నాం. స్పెషల్ కంటే పెసల్ లీడర్ అనొచ్చు ఆయన మన రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటే పుట్టింది హిందువుగా, పెరిగింది హిందువుగా, పనిచేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసిండు. ఇట్లా మొత్తం ఒక హిందూ వేవ్ను బాగా అనుభవించిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ సీఎం అవ్వగానే సెక్యులర్గా మారి ఆయన చేసే పనులు వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ గారు ఉన్నారు. అన్న నమస్తే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే రీసెంట్గా స్టార్ట్ చేసింది తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఒకటి ఉండే మనకి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. సో ఇప్పుడు దానికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టిండు. ఎందుకు ఇట్లాంటివన్నీ, అంటే పనికొచ్చే పనులు ఏమన్నా చేయొచ్చు కదా? లేదంటే ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చొద్దని అయితే నేను అన్నాను. అది ఆయన ఇష్టము. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి, ఆయనకు ప్రజా మద్దతు, ప్రజా ఆమోదం ఉండి సీఎం అయ్యారు కాబట్టి చేయొచ్చు. కానీ దానివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొన్ని పనులు మనం ఏదో సరదాగా చేస్తుంటాం, దానివల్ల మనకేదో ఆనందము, తృప్తి తప్ప నిజంగా జనాలకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంటే అక్కడ ఏమి ఆంధ్ర తల్లి ఫ్లైఓవర్ అని లేదు, అక్కడ ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్. అంటే మనం తెలుగే మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మన షో తెలుగులోనే నడుస్తుంది కదా. షో అనే పదం తెలుగు కాదు కానీ తెలుగే నడుస్తుంది కదా మనకి. సో తెలంగాణ ప్రజలు మాట్లాడేది తెలుగే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుగే. కాబట్టి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంటే బాగుండేది. సరే, ఇంకొక ఫ్లైఓవర్ కట్టి దానికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టినా ఇంకా బాగుండేది. ఎందుకు బాగుండేది అంటే తెలంగాణ తల్లి పేరు పెట్టినందుకు కాదు, ఇంకో ఫ్లైఓవర్ కట్టినందుకు బాగుండేది. సిటీలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ జామ్ ఉన్న దగ్గర ఎక్కడో ఒక దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఫ్లైఓవర్ కట్టించి ఆ ఫ్లైఓవర్కి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెడితే అప్పుడు రేవంత్ రెడ్డిని జనాలు 10 కాలాలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికీ సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అక్కడక్కడ పంజాగుట్ట దగ్గర అక్కడంతా కనిపించే ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా. వాటి గురించి చూసినప్పుడు కొందరు చంద్రబాబు పేరు, కొందరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, చంద్రబాబు టీడీపీ. మరి పార్టీ పరంగా మనం ఏం మాట్లాడట్లేదు కదా. మనం నిజంగా చెప్పుకోవాలంటే మనం ఎంత ట్రై చేసినా బీజేపీ కోసం వెతుకుతుంటాం కదా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కట్టించిన ఫ్లైఓవర్ ఎక్కడ కనిపించదు మనకు. కాబట్టి మంచి పని ఏ రాష్ట్ర నాయకుడు చేసినా చెప్పుకుంటాం. ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్ పేరు తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి చేయడం వల్ల రేవంత్ రెడ్డి సరే ఆయనకేదో అనిపించింది చేశాడు అనుకో, కానీ ఈ పని ఒకటి కాదు, ఇటువంటి వరుసగా చేస్తున్నారు. అప్పుడు ఇంతకుముందు టీఎస్ ఉండేది, టీజీ చేశారు. టీఎస్ ఉన్నా టీజీ ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏముంది? టీఎస్ అని బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ పాలనలో పెట్టడమే అసలు ఒక వ్యూహాత్మకం అని చెప్పుకోవాలి. వాళ్ళు టీజీ పెట్టాల్సింది. ఎందుకు? ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా సరే ఛత్తీస్గఢ్ ఉంటే సీజీ అని ఉంటుంది, అట్లా మహారాష్ట్ర అయితే ఒకటి ఉంటుంది. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రధాన అక్షరాలని తీసుకొని పెడతారు. అట్లా తెలంగాణ అని అన్నప్పుడు ఏంటి, టీజీ అంటే సహజంగా ఉండేది. కాదని చెప్పేసి కేసీఆర్ అధికారం వచ్చిన కొత్తలో ఏంటి, మా చేతిలో అధికారం ఉంది కదా అనేసి ఏకపక్షంగా టీఎస్ అని పెట్టారు. ఏంటి అంటే తెలంగాణ స్టేట్. మరి మహారాష్ట్ర స్టేటు, ముంబై స్టేటు, గుజరాత్ స్టేటు, అట్లా ఢిల్లీ స్టేట్ అన్నిటి పక్కన ఎస్ రావాలి కదా. మరి అప్పుడు ఢిల్లీకి వెళ్తే డిఎస్ అని కనిపించాలి, మధ్యప్రదేశ్కి వెళ్తే ఎంఎస్ అని కనిపించాలి. మనకు దగ్గర మాత్రమే టీఎస్ అని పెట్టారు. వాళ్ళు చేసిందే పొరపాటు. అంటే ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని మళ్ళీ టీజీకి మార్చడం జరిగింది. సరే, ఒక నిర్ణయం కదా, కొత్తలో అనుకున్నాం, అయిపోయింది. టీజీ తర్వాత ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ది మనం ఒకటి మాట్లాడుకుందాం. అన్నిటికంటే కాంట్రవర్షియల్ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకటి మనము పెట్టుకొని దాన్ని మనం ఆల్రెడీ చాలా చోట్ల పెట్టడం జరిగింది. కొన్ని నిర్ణయాలు ఉంటాయి, అవి పదే మారుస్తూ పోతే దాంట్లో ఉండే సీరియస్నెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు తెలుగు తల్లి అని కూడా ఒక రూపం మనకు ఉంటుంది బుక్కుల్లో కానీ ఎక్కడైనా సరే. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పద్యం ఉంటే దాని పక్కన అమ్మవారు మన తెలుగు తల్లి విగ్రహం, తెలుగు తల్లి ఫోటో వేస్తారు. అట్లయితే చాలా చోట్ల తెలుగు తల్లి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ తెలుగు తల్లికి ఒక రూపం అంటూ ఇచ్చిన తర్వాత ఇంకా అందరూ దాన్నే పాటిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వేరు పార్టీల వాళ్ళు ఎవరు వచ్చినా సరే దానికే కట్టుబడి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ వచ్చిన కొత్త కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో ఒక తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని, అదే యాక్చువల్గా ఉద్యమం టైం నుంచే వస్తుంది, చేతిలో బతుకమ్మ ఉండి తలపైన కిరీటం ఉండడం, ఇవన్నీ ఏంటి అంటే భరతమాత విగ్రహం నుంచి చూసి దాన్ని అనుకరిస్తూ చేసినాం అన్నమాట. మనం పార్వతీదేవైనా, లక్ష్మీదేవైనా, గంగాదేవైనా
ఎవరైనా సరస్వతి దేవైనా మనం ఒక అమ్మవారి విగ్రహం చూసినప్పుడు వాళ్ళకి కిరీటం ఉండడం అనేది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగం. రాజుకైనా రాణికైనా దేవుళ్ళకైనా కిరీటం ఉంటుంది. ఆ విధంగా భరతమాతకు కూడా కిరీటం ఉంది. మరి తెలుగు తల్లికి కూడా కిరీటం ఉంది. సడన్గా తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ ప్రస్తుతం నడిచిన కాంగ్రెస్ పాలనకి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి నాకు అర్థం కాలేదు. కిరీటం తీసేయడం వల్ల ప్రజలకు దగ్గర అవుతుంది అంటే నిజానికి ఒకటైతే ఒప్పుకోవచ్చు. కేసీఆర్ పగ్గాలు చేపట్టిన రోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. అందుకప్పుడు అమ్మవారికి కిరీటం ఉండేది. వీళ్ళు వచ్చేసరికి మిగులు బడ్జెట్ కాస్త అప్పుల పాలైంది కదా, అందుకని తెలంగాణ తల్లి కిరీటం కూడా తీసేసిండు. చీర కూడా సింపుల్గా మారిపోయింది. చేతిలో బతుకమ్మ కూడా మారిపోయింది. ఇక్కడ మళ్ళీ ప్రతిదీ మతం కోణంలో చూసినట్టుగా అనుకుంటారు కానీ చూడట్లేదు. నేను కూడా చూడట్లేదు కానీ అది కావాలని చేశారో యాదృచ్ఛికమో కానీ వాళ్ళు ఒక రంగు చీర పెడితే వీళ్ళు ఇంకో రంగుకు మార్చారు. వీళ్ళు గ్రీన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రీన్ చీర ద్వారా మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో అది మీకే తెలవాలి. పచ్చదనము, రైతులు, వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. బట్ బతుకమ్మ ఎందుకు మాయమైంది? రైతులు కూడా బతుకమ్మ పండుగ చేసుకుంటారు కదా. తెలంగాణలో బ్రాహ్మణుల నుంచి దళితుల దాకా అందరూ చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. అందుకని బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉండేది. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో అది తీసేసాడు అందరికి. మళ్ళీ అభయహస్తం చూపిస్తూ తమ పార్టీ గుర్తుని ఆ తెలంగాణ తల్లి చేత చూపించడం జరుగుతుంది. ఈ రాజకీయ క్రీడ కంటే కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టించి అట్లనే రైతులకు బాగు చేసేవి ఇవన్నీ చేస్తే ఎవరైనా సరే, కాంగ్రెస్ సీఎంఏ కదా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే, ఆయన ఆరోగ్యశ్రీ పథకం గురించి అందరూ చెప్పుకుంటారు కదా, జలయజ్ఞం గురించి అందరూ చెప్పుకుంటారు. జలయజ్ఞంలో అవినీతి జరిగింది అదంతా వేరే టీడీపీ వాళ్ళు ఎవరో చెప్పొచ్చు. బట్ నేనేమంటానంటే ఓ రైతుకి ఒక ఎకరానికి పొలంకి నీళ్ళు వస్తే ఆ రైతు ఎప్పుడు కూడా ఆ సీఎం పేరు చెప్పుకుంటాడు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తేనో, తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ చేస్తేనో, అట్లనే రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాననడము, సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తామని చెప్పడము, జూన్ 2వ తేదీన సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తే ఇవన్నీ రాజకీయంగా వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. కానీ ఆ హడావుడిలో పడి సీరియస్ పనులు ఏం జరగట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, మన రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలో ఈ అసదుద్దీన్ ఓవైసీని తీసుకుపోయి స్పీకర్గా సీట్లో కూర్చోబెట్టిండు కొన్నాళ్ళు. దాని అక్బరుద్దీన్ ఓవైసీని. సో ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాడు. ఇంకొకటి మామూలుగా ఏం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నానంటే సరే బీజేపీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు, హిందుత్వవాదులు వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన సమర్థించుకోవచ్చు. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా శాసనసభ్యుడు. ఆయన నేను ప్రోటెం స్పీకర్గా స్పీకర్ కాదు, ఆయన ప్రోటెం స్పీకర్. అంటే స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసి రావడం కోసం కొద్దిసేపు అప్పటికీ అది వివాదమైంది. నేనేమంటానంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వివాదాలతోనే మొదలైంది రేవంత్ రెడ్డి పాలన. ఆ వివాదాలు కూడా ఏంటి, చాలా సీరియస్గా జరిగినాయి కాదు. ఇప్పుడు హైడ్రా ఉదంతం ఉంది. హైడ్రా వెళ్ళి నాగార్జునకు సంబంధించింది కూల్చేశారు. అదే మరి ఓవైసీలకు సంబంధించిన కాలేజ్ ఉంటే దాని జోలికి సంబంధించిన కాలేజ్ జోలికి పోలే. అది కాలేజ్ కదా, విద్యార్థులు. ఇంకోటి ఏంటంటే బహిరంగంగా నా స్థలం నా దాంట్లోకి వస్తే హైడ్రాల్ రానివ్వము అన్నట్టు కొద్దిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఓవైసీ ఏం చేశాడు అనేది పక్కన పెడితే, అసలు మైనారిటీ వర్గానికి సంబంధించిన ఒక బిల్డింగ్ని కాంగ్రెస్ సీఎం వెళ్ళికి లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూల్చేస్తారని మనం ఆశించడమే మన మూర్ఖత్వం. వాళ్ళు చెయ్యరు. నాగార్జున అది ఎందుకో మొత్తానికి వాళ్ళకి ఏదో టార్గెట్ అయిందా, లేకపోతే ఆయన నిజంగానే అక్రమంగా కట్టారా ఏదో. కానీ ఇంకోటి ఏంటంటే నాగార్జున ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాగార్జున గారు బాగా టార్గెట్ అయ్యారు. ఎందుకంటే మనకు ఆ బిల్డింగ్ కూల్చడం కానీ, మొన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో కూడా ఒక కొండా సురేఖ ఆమె మాట్లాడడం కానీ, అంటే అదే పనిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అక్కడ నాగార్జున. అదే అంటున్నాను నేను, రేవంత్ రెడ్డికి నాగార్జున గారికి మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే అంత పరిస్థితి అవసరం ఉండకపోవచ్చేమో నాకైతే. ఎందుకంటే నాగార్జున సాధారణంగా కాంట్రవర్షియల్ సెలబ్రిటీ ఏం కాదు, ఆయన సాధారణంగా వివాదాల జోలికి వెళ్ళారు. అయితే మొత్తానికి ఆయన లాగడం అంటే నాగార్జున కట్టడము అక్రమ కట్టడం అయి ఉంటే హైడ్రా కూల్చింది. అందులో నేనేమి అభ్యంతరం చెప్పడానికి లేదు, మీరేమి అభ్యంతరం చెప్పడానికి లేదు. ఫ్యామిలీ మ్యాటర్ అక్రమంగా ఒక కట్టడం నాగార్జున కట్టినా, చిరంజీవి కట్టినా, ఎవరు కట్టినా తప్పే. బట్ మరి ఓవైసీలు కడితే ఎందుకు తప్పు కాదు? సరే వాళ్ళకి ఏదో టైం ఇచ్చినా అంటారు కదా. పోనీ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైడ్రా వెళ్ళి కూలుస్తుందా ఓవైసీల బిల్డింగ్ని? సరే విద్యార్థులు
విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కొత్త ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు, వచ్చే జూన్కి జూలైకి అంటే ముందు అప్పుడు కూలుస్తారా? మరి ఏ హైడ్రా కూడా ఓవైసీ బిల్డింగ్ కూల్చలేదు, ఇది నిజం. సరే, ఈ మతపరమైన చర్చ పెడితే మళ్ళీ మీది బీజేపీ ఐటీ సెల్ అది ఇది అంటారు కదా. ఇంకోటి బీజేపీ అంటే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలన్న మనం ఇప్పుడు మామూలుగా కొంతమంది చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో బీజేపీ స్లీపర్ సెల్ రేవంత్ రెడ్డి బీజేపీ తీసుకుపోయి అంటే బీఆర్ఎస్ను రానివ్వడం ఇష్టం లేక బీజేపీ కొట్టలేక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీఎంగా కూర్చోబెట్టింది. రేవంత్ రెడ్డి ఒక బీజేపీ స్లీపర్ సెల్ అని కొంతమంది మాట్లాడుతుంటారు, అదేంటి? ఏం లేదా, ఇప్పుడు మామూలుగా ఇట్లా మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అంటారు. మామూలుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ ఎక్కడైనా కలిసి పనిచేస్తాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతే అసలు ఇన్ని గొడవలు ఎందుకు? రోజు రాహుల్ గాంధీ మోడీ అది ఏదో ఒకటి విషయంలో గొడవ పడుతూనే ఉంటారు కదా. సో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ కలవు. రెండోది, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని బీజేపీ తీసుకెళ్లి పెట్టింది అనడం చాలా హాస్యాస్పదం, వినడానికి కూడా నవ్వొచ్చే విధంగా ఉంటుంది. అదేం లేదు, రేవంత్ రెడ్డి తనకు సత్తా ఉంది, ఆయన ప్రస్థానం ఎక్కడ జాగృతి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ జాగృతి పత్రిక నుంచి మొదలుపెట్టి తర్వాత టీడీపీ, బీఆర్ఎస్, అదే అప్పుడు టీఆర్ఎస్, టీడీపీ అన్నీ దాటుకుంటూ వచ్చి చివరికి ఆయన కాంగ్రెస్లో సీఎం అయ్యారు. ఆయన సీఎం అవ్వడానికి పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడిగి తన సత్తా చాటుకొని సీఎం అయ్యారు. కానీ రెండోది, బీజేపీ ఆయనను సీఎం చేయలేదు. ఆయన సీఎం చేసింది రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వాళ్ళే చేశారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్తే ఆయన సీఎం అయ్యారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ అధిష్టానం పట్ల విధేయత చూపడంలో కూడా తప్పు లేదు. అంతో ఇంత సెక్యులరిజం ప్రదర్శించినా కూడా ఓకే. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 1 year పాలన, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 365 days పూర్తయింది, 1 year అయిపోయింది. ఈ 1 yearలో ఉచిత ఆర్టీసీ బస్సు, రెండోది అదే చెప్తున్నాను కదా, టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ మార్చడము, తెలంగాణ తల్లి ఫ్లైఓవరు, తెలంగాణ తల్లి విగ్రహం ఇది మార్చడము, జయ జయ హే తెలంగాణ పాట తీసుకొని రావడము, మన దాంట్లో కూడా చర్చించాం కదా గద్దర్ అవార్డ్స్ అని. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప రైతులకి, ఉద్యోగులకి, నిరుద్యోగులకి మేము అంటే కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే మేము ఇన్ని 100 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా అని చెప్పొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయా? పిల్లలకి, డిగ్రీ పీజీ పూర్తి చేసిన వాళ్ళకి, గ్రూప్ 4, గ్రూప్ 2 వదిలిన దాంట్లో చుట్టూ కోర్టు కేసులు, మళ్ళీ పరీక్ష నిర్వహణలో సమస్యలు ఇవన్నీ ఉంటున్నాయి. మధ్యలో కొన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, పెడుతున్నారు. బట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాలేదు. డిఎస్సి లాంటివి ఇంతవరకు లేదు. రైతుల విషయానికి వస్తే రైతులు అసంతృప్తితో ఉన్నారు. లేటెస్ట్గా రైతుకి బేడీలేసి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిస్తే రేవంత్ రెడ్డే సీరియస్ అవ్వాల్సి వచ్చిందండి. అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండానే కింది స్థాయిలో పోలీసులు, ఇతర మంత్రులు అట్లా ప్రవర్తించేస్తున్నారా? మరి ఇంకొకటి హిందూ ఆలయాలపైన అయితే యథావిధిగా జరుగుతున్నాయి. ఏపీలో జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చినాక అదే పరిస్థితి ఉంది. శంషాబాద్లో, షాద్నగర్లో, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, అదైతే చాలా రోజులు జాతీయ స్థాయిలో కూడా చర్చకు కారణమైంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులంతా తిని పగుళ్ళు వచ్చినాయి, అది అంటే నాసిరకం కట్టినారు, మళ్ళీ నిర్మిస్తా. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ చేసిన తప్పులు ఎత్తి చూపుతున్నారు, సంతోషం. మీరు చేసిన గొప్పతనం ఏంటి అనేది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, మన 500 రూపాయలకు సిలిండర్ కూడా మేము ఇస్తున్నాం అందరికీ అని చెప్పడం జరిగింది. అయితే కొందరు చెప్తుంది ఏంటంటే దాని బరువు తగ్గించేశారని చెప్పి. ఇంతకుముందు 1000 రూపాయలకు 800 రూపాయలకు 13 కేజీలు ఉండేది, ఇప్పుడు 500కు 8 కేజీలు వస్తుంది, తగ్గించారు. అంటే రేట్ ఏం మారనట్టే లెక్క కదా. సరే, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వదిలేద్దాం, వాళ్ళు ఏదో ఇస్తున్నారని అనుకుందాం. ఈ ఉచిత 500 రూపాయల సిలిండర్ మన చుట్టుపక్కల ఏరియాలో ఎంతమందికి అనిపించింది? అంటే రేవంత్ రెడ్డి ఆయనకు తెలుస్తుందో లేదో తెలియదు నాకు, కానీ రేవంత్ రెడ్డి రెండోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలంటే, రాజశేఖర్ రెడ్డి 2004లో 2009లో మళ్ళీ ఎన్నిక అవడానికి కారణం ఏంటంటే ఆయన రియల్గా ప్రజలకు వచ్చేలాగా, లాభం చేతికి వచ్చేలాగా ఏదో ఒకటైతే చేశారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు నచ్చకపోవచ్చు కూడా, నచ్చకపోవడం సమస్య పక్కన పెడితే ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటేస్తారంటే వాళ్ళకు రియల్గా ఏమన్నా చేస్తే. ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరగనిస్తే మాత్రం రెండోసారి సీఎంని చేసేయారు. ఫ్లైఓవర్ల పేరు మారిస్తే, విగ్రహాల రూపాలు మారిస్తే వెయ్యరు.
అందుకని ఈ 500 సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ పైన ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామంటారు. ఇస్తే మరి ఎందుకు ఓడగొట్టినట్టు? అంటే మీరు ఎవరో 10 మందికి అక్కడో ఇక్కడో ఇచ్చేసి అది ప్రచారం చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అంటే గెలిపించరు. సో రియల్గా ఏదైనా చేస్తే అది పేదలకు ఇల్లు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు. అసలు తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచింది నీళ్లు, నిధులు, నియామకాలనే కదా. ఈ 3 సెక్టార్స్లో రేవంత్ రెడ్డి తనని తాను ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ సీఎం అవుతారు. లేదు ఇట్లా పేర్లు మార్చడము వీటి మీద దృష్టి పెడితే మాత్రం అది ప్రమాదం. వచ్చి రాగానే చెప్పిండు కదా, నేను ఇక్కడ ఏదో లంక బిందెలు ఉన్నాయి తోడుకుందామని వచ్చినా, ఇక్కడ లంక బిందెలు కాదు ఇనుప బిందెలు ఉన్నాయి అని చెప్పిండు ఆయన. అంటే అది కూడా నిజమే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఏమి మనం పెద్దగా ఇప్పుడు ఇక్కడ మనకి బీఆర్ఎస్ గొప్పది, కాంగ్రెస్ సరిగ్గా చేయట్లేదని మనం అనట్లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చారు. అండ్ వన్ ఇయర్ టైం కూడా ఇచ్చారు. ఈ 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగతా 4 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గట్టిగా ఏమైనా చేస్తారా అనేదే నేను ఇప్పటివరకు చేయనందుకు అభ్యంతరం లేదు. అట్లీస్ట్ ఈ 4 ఇయర్స్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. కానీ గదర్ అవార్డ్స్, తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం ఇట్లాంటివి కొన్ని రోజులు పక్కకు పెట్టి అదేదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. సో రేవంత్ రెడ్డి ఒక సీజన్డ్ పొలిటీషియన్. ఆయన ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాలుగా పాలిటిక్స్లో ఉన్నారు. స్థానిక ఎన్నికలు గెలిచిన దగ్గర నుంచి సీఎం అయ్యే వరకు ఆయన చాలా లాంగ్ జర్నీ చేశారు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు ఆయనకు తెలియదని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఆయనకున్న సవాళ్ళ మధ్యలో ఇవి కూడా చేయాలి, పెట్టుబడులు రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ రాజకీయ గురువు అనే కదా చెప్తారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్న విషయం ఏంటి? నిజంగా వస్తాయా రావా తర్వాత సంగతి. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ అందరి ప్రయత్నం ఏంటి? పెట్టుబడులు ఆకర్షించాలని కదా. హైదరాబాద్ లాంటి ఒక నగరం లేకున్నా కూడా అమరావతిని చూపించి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ఏపీలో జరుగుతుంది. గుజరాత్, మహారాష్ట్రకి కూడా పెట్టుబడులు వస్తుంటాయి. ఏ రాష్ట్రమైనా పెట్టుబడులు వస్తున్నప్పుడే చర్చలో ఉంటుంది, లేకపోతే రేసులో వెనుకబడిపోతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ చేతికి అధికారం వస్తుందో, కర్ణాటక తీసుకుంటే ఏమైంది? పూర్తిగా వెనుకబడిపోయింది. హిమాచల్లో ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి ఏమంటారు ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కూడా అంతే. పెట్టుబడులు, ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు, రైతులకి జరిగే ఏం మంచి చేస్తున్నాం, ఇవన్నీ సీరియస్ ఇష్యూస్. ఇవి కాకుండా ఆర్ఆర్ఆర్, ఈ రియల్ ఎస్టేట్, ఇప్పుడు మూసీ ప్రక్షాళన మీద కూడా చాలా గొడవ జరిగింది కదా. అది కూడా ఏంటి, చివరికి అటుపోయి అది రియల్ ఎస్టేట్ అని అంటే ప్రత్యర్థులు చెప్తున్నారు. ప్రత్యర్థులు చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులు కావచ్చు గట్టిగా ఎదుర్కొంటున్నారు. కానీ చివరాఖరికి ఏమవుతుంది అనేది 5 ఏళ్ల కాలంలో ప్రజలు గమనిస్తుంటారు. ఇంకోటి కూడా చెప్పిండు ఆయన, అంటే మన ఆడపిల్లలకి గంగా, యమున అనే పేర్లు పెట్టుకుంటారు, మన మగపిల్లలకు మూసి అని ఎందుకు పేరు పెట్టరు అన్నాడు. అది కాదు, నదులన్నీ స్త్రీ రూపంలో పోస్తాం కాబట్టి మూసి కూడా స్త్రీనే. అమ్మాయికి ఎందుకు పెట్టరు అనే, పిల్లలకి ఎందుకు పెట్టరు అన్నాడు ఆయన. అది నేను ఇక్కడ పాయింట్ మనం అమ్మాయికి పెట్టాలి. లేదు ఆయన ఉద్దేశము ఆడపిల్లలకేనేమో ముచ్చుకుందా అని పెడతారు. యాక్చువల్గా నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ కూతురికి ఆయన ముచ్చుకుందా అనే పెట్టాడు, మూసి అని పెట్టరు. అసలు మూసి అనే పేరు దాని ఒరిజినల్ కాదు. ట్రోల్స్ కూడా వచ్చాయి బాగా, అంటే నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని. అదే ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి మూసీని కాలుష్యం నుంచి బారిన బయటకు పడేసి మూసీ నది పేరు కూడా పిల్లలకు పెట్టుకునే అంత అందంగా మూసీని మారిస్తే, ఇప్పుడు గుజరాత్లో సబర్మతిని మార్చారు కదా, అట్లా ఇక్కడ సౌత్ కొరియాలో కూడా ఒక నది మారిందని చెప్పేసి మన వాళ్ళు అందరూ వెళ్ళి టూర్ కూడా వేసి వచ్చారు సౌత్ కొరియాకి. సంతోషం. టూర్ డబ్బులు ప్రజల ట్యాక్సులతో కట్టేశారు, సంతోషం. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ ఈ 4 ఏళ్ళు పూర్తయి 5 ఏళ్ళ కాలం పూర్తయిన తర్వాత ఓటేసే రోజు జనాలు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు ఆ మూసీ నది కనిపిస్తుంది. ఆ మూసీ నది బాగుపడితేనేమో ఓకే. ఇట్లనే ఢిల్లీలో ఒక అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పాడు, నేను వస్తే యమునా నదిలో నీళ్లు తీసుకొని నేనే తాగుతా అన్నాడు. మొన్న బీజేపీ లీడర్ పోయి దాంట్లో మునుగుతానే ఒళ్ళంతా. అంటే యమునా నది పరిస్థితి ఏందో ఇక్కడ మూసీ నది పరిస్థితి కూడా 5 ఏళ్ల తర్వాత అట్లనే ఉంటే, రేవంత్ రెడ్డి మూసీ నది చుట్టూ తీసుకొచ్చిన చర్యలు ఏవైతున్నాయో, హైడ్రా పేరు చెప్పి అది పేరు చెప్పి, అది ఎందుకు అనే విషయం ప్రజలకు అర్థమైపోతుంది. మూసీ నదిని ప్రక్షాళన చేయడానిక, రియల్ ఎస్టేట్ కోసమా, ఈ రెండు బేరీ చేసుకొని నెక్స్ట్ టైం ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఓటేస్తారు. అందుకని రియల్ ఎస్టేట్ కోసమో, లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ని సంతోషపరచడం కోసమో, లేదంటే తమ
ఇంతకుముందు బీఆర్ఎస్లో కేటీఆర్తో కేసీఆర్తో ఉన్న పట్టింపులు మాట పట్టింపులు ఆ వాటి కోసము ఇవన్నీ చేస్తూ కూర్చుంటే అసలు పనికి టైం ఉండదు. ఆ టైం పెట్టుకొని మిగతా ఈ చిన్న చిన్నవి చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటే బాధపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళిద్దరు బాధపడుతుంటే మనం ఎంటర్టైన్గా చూస్తుంటాం కూడా రోజు టీవీలో. బట్ ఈ రాజకీయ గొడవ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టి నీళ్లు నిధులు నియామకాలు, ఈ నియామకాలు అంటే అర్థం కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు అని కాదు. ఇక్కడ మళ్ళీ అదొక గోల్ ఉంది, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. మొన్న ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడే ఒకప్పుడు ఆయన ఎస్ఎం కృష్ణ అని, ఆయన ఇదొస్తే బర్త్డే వస్తే హాలిడే ప్రకటించింది. కర్ణాటక మొత్తము పబ్లిక్ హాలిడే ఇచ్చారు ఆ రోజు. ఎందుకు అంటే అక్కడ ఐటీ విప్లవానికి కారణం అయ్యాడు అనమాట ఎస్ఎం కృష్ణ. ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు పేరు ఎట్లా చెప్తారో అట్లా బెంగళూరులో ఐటీ రావడానికి, అక్కడ బెంగళూరు అనేది ఒక ముందేంటంటే బెంగళూరు బాగా పనిచేసుకొని రిటైర్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ చల్లటి వాతావరణము మంచి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఒక రిలాక్స్ అయ్యే సిటీ లాగా ఉండేది బెంగళూరు. ఆ స్థితి నుంచి ఈరోజు ఐటీ హబ్గా మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఐటీ సంస్థల ఆఫీసులు అన్నీ అక్కడ పెట్టుకుంటున్నారు. ఒక పెద్ద ఎకానమీ సృష్టించబడింది అంటే దానికి ఎస్ఎం కృష్ణ కారణమని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అందులో నిజం కూడా ఉంది. దానికి కారణం కూడా ఏంటి, పివి నరసింహారావు గారిని గేట్లు ఒత్తేయడం వల్ల. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే, మనం మాట్లాడుకుంటుంది ఎవరు బీజేపీ గురించి కాదు. పివి నరసింహారావు మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ఎస్ఎం కృష్ణ కర్ణాటకలో కష్టపడితే బెంగళూరు అనేది ఎదిగింది. ఇప్పుడు ఆయన అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఎవరైనా సరే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన పాలనలో ప్రజలకు ఉపయోగపడే భారీ మార్పులు ఏం చేశారో తెలుసుకుంటారు. ఎన్ని పేర్లు మార్చారనే విషయం, మనం ఎన్ని పేర్లు మార్చినా సరే మన పేరు మర్చిపోతారు చివరికి. మన పేరు గుర్తుపెట్టుకోవాలంటే మనం పేర్లు మార్చడం కాకుండా కొత్త పేర్లు ఎక్కడ సృష్టించాలి అని చెప్పేసి కొత్త భవనాలు కట్టించాలి, కొత్త రోడ్లు వేయించాలి, కొత్త విమానాశ్రయాలు రావాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే కాలేజీలు, స్కూళ్ళు అనేక పనులు చేయొచ్చు. అవన్నీ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి పేరు కూడా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ సెక్రటేరియట్ కట్టినాడు, ఇలాంటి అంబేద్కర్ బొమ్మ పెట్టినాడు. నేనేమంటున్నా అంటే సెక్రటేరియట్ కట్టిండనే అంటాం కదా, కట్టలేదని అయితే మనం అనలేం కదా. మనకు దాని మీద అభ్యంతరాలు ఉండొచ్చు, మనం ఎన్నెన్నో చర్చలు పెట్టచ్చు. బట్ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఒక సెక్రటేరియట్ అనే భవనం అయితే కట్టారు, కాళేశ్వరం కూడా కట్టారు. అందులో అవినీతి జరిగింది అనేది ఇంకొక చర్చ. అన్ని దేనికైనా సరే రెండో కోణం ఉంటుంది. బట్ పని అయితే చేయాలి. ఏ పని చేయకుండా కాలయాపన చేసేస్తే అది చివరికి ఏమవుతుందంటే ఏపీలో 151 నుంచి 11కు రావడం జరిగింది. అటువంటి రిజల్ట్స్ కూడా వస్తాయి. మనం ఎంతో కొంత చేయాలి ప్రజలకి. కేవలం ఉచితాలు ఇచ్చేసి బిస్కెట్లు వేసేస్తే ఒక 5 ఏళ్ళు బాగుంటుంది, బట్ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి కుదరదు. సో ఈ రేవంత్ రెడ్డి గారు, మీరు షేర్ చేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయేట్టు చేస్తే ఈ ఆయన వీడియో చూసన్నా మారితే కొద్దిగా ఏదైనా మంచి పని, పేరు తెచ్చుకునే మంచి పని చేస్తే, పేర్లు మార్చే పని కాకుండా పేరు తెచ్చుకునే పని చేస్తే బెటర్ అని ఈ చర్చకు సంబంధించిన సారాంశం. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే, మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదన్నా కొత్తగా డిస్కస్ చేయాలని మీకు అనిపిస్తే డిస్కస్ చేయండి అని కింద ఒక జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక క్వశ్చన్ రైస్ చేయొచ్చు. మేము దానికి ఆన్సర్గా వీడియో చేస్తాం. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. జై హింద్.